హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు నేను చెప్పే విషయానికి అబ్బాయిలకి కోపం రావచ్చు. బట్ సారీ, మీరు మాత్రం కోపగించుకొని నన్ను మాత్రం తిట్టుకోకండి. ఏదో చెప్పాలనిపించి చెప్తున్నాను. ప్రతి అమ్మాయి ఫేస్ చేస్తున్న విషయమే. ఆయన అబ్బాయి కూడా ఫేస్ చేస్తాడు. బట్ ప్లీజ్ తప్పుగా మాత్రం అనుకోకండి. ఏదో అలాగా ఫీల్ అయ్యి ఏదో ఒక బాధలో ఉండి చెప్తున్నాను, అంతేకాని ఇంకే విషయానికి మాత్రం చెప్పట్లేదు. ఎందుకు ప్రతి అబ్బాయి అమ్మాయిని తప్పుగా చూస్తారు? తప్పు చేసింది అని ఫీల్ చేపిస్తారు. నాకు అర్థం కాదు. తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆ తప్పుని పాయింట్ చేసి అబ్బాయిలు కూడా తప్పు చేస్తారు కదా. ఒక తప్పు చేసినప్పుడు ఒక రిలేషన్షిప్లో ఇద్దరు కలిసి క్రియేట్ అవ్వాలి కదా. ఇద్దరిది కలిపి తప్పు ఉంటేనే కదా అది తప్పుగా అవుతుంది. ఇద్దరిది తప్పు అయితేనే కదా. కానీ ఒక్కళ్ళపైనే అది ఎందుకు డిపెండ్ అయిపోతారు అర్థం కాదు. మొత్తం ఒక్కళ్ళ సిచ్యువేషనే ఒకటి, అది కరెక్ట్ కాదు కదా. మనీ వస్తుంది పోతుంది, మరి ఎందుకు మారిపోవడం? టెన్షన్స్ ఉంటాయి, పోతాయి, కానీ టైం మాత్రం రాదు కదా. టైంని ఎంజాయ్ చేయాలి, ఉన్న మూమెంట్ని ఎంజాయ్ చేయాలి, ఉన్న సిచ్యువేషన్ని. కానీ టెన్షన్స్ ఉన్నాయని చెప్పేసి అలాగ ఒకటే దాన్ని పాయింట్ చేసుకొని అలా టార్చర్ పెడుతూ ఉంటే ఏమో తెలియదు. నా మైండ్ ఏం పని చేయడం లేదు. ఎందుకు ఎలా ఉండాలి అలాగే ఉండాలి. ఒకసారి ప్రేమ చూయించి మరి వాటితోనే పారిపోతే, ప్రేమతోటి పారిపోవాలి అనుకుంటే ప్రేమించడం ఎందుకు? అది కరెక్ట్ కాదు కదా ఒక రిలేషన్లో. కానీ మనిషి అన్నాక మారడం సహజం. అలా అని ప్రతి విషయంలో మారడం మాత్రం కరెక్ట్ కాదు కదా.